పాకిస్తాన్కి ఎగుమతులు నిలిపివేసింది భారత ప్రభుత్వం. ఇప్పటికే సింధు జలాల రద్దు, వీసాలు రద్దు, అటారీ వాగా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. భారత్ దెబ్బకి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఏప్రిల్ 24న పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏకంగా 2000 పాయింట్లకు పైగా కుప్పకూలినట్టు సమాచారం. బుధ, గురువారాల్లో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్ని చవిచూసింది. ఈ 2 రోజుల్లోనే సూచీ దాదాపు 2500 పాయింట్లకి పైగా నష్టపోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. మరోవైపు మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు పాకిస్తాన్కి అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF షాక్ ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటుని 2.6% తగ్గించింది. అటు ఆసియా అభివృద్ధి బ్యాంక్ సైతం కూడా పాకిస్తాన్ జీడీపీ వృద్ధి రేటుని 3% నుంచి 2.5% తగ్గించింది. దీంతో పెట్టుబడులు రాకపోవడంతో పాటు పాకిస్తాన్లోని యువతకి ఉపాధి, ఉద్యోగాలు కరువై తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. గతంలోనూ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడింది. పాకిస్తాన్ విదేశీ మారకద్రవ్యం నిల్వలు అంతకంతకు పడిపోయాయి. దీంతో ఆ దేశ పర్యాటక మంత్రి ప్రజలు టీ తాగడం తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. టీ తయారు చేయడానికి వినియోగించే తేయాకును కూడా పాకిస్తాన్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో పాకిస్తాన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా భారత్ పాకిస్తాన్కి ఎగుమతుల్ని నిషేధించింది. దీంతో కొన్ని రకాల వస్తువుల ధరలు భారత్లో తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా బాస్మతి రైస్ ధర భారత్లో తగ్గే అవకాశం ఉంది. అలాగే పత్తి, లెదర్, టెక్స్టైల్ ధరలు కూడా తగ్గబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్లో వీటి ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయి.